గాయస్ ఇలా ఉన్న వాచ్ టైం ఇలా కంప్లీట్ చేసుకోవాలి. సో 2 days లో కంప్లీట్ చేసుకోవాలి. చాలా ఆడేసి తప్పనలు పడతారు, వాచ్ టైం వస్తలేదు తప్పనలు పడుతూ ఉంటారు. సో కంప్లీట్ 2 days లో వాచ్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు. ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు కంప్లీట్ నేను ఈ వీడియోలో చెప్తాను అనమాట. ఇప్పుడు చూడండి, చాలా ఆడేసి నేను కామెంట్ చేస్తున్నారు వాచ్ టైం వస్తలేదు అని. సో ఈ వీడియోలో నేను ట్రిక్ అయితే చెప్తాను 100%. ఆ ట్రిక్ ఏంటంటే గాయస్ ఇక్కడ నేను సో వీడియో ఎండ్ వరకు చూడండి, స్కిప్ అయితే చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండ్ లైక్ చేయండి, కామెంట్ అయితే చేసుకోండి. కింద హైప్ వస్తుంది, హైప్ కూడా చేసుకోండి. అండ్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావాలంటే 59 రూపీస్తో జాయిన్ కండి. సో కంప్లీట్లీ మీకైతే నా తరపు నుండి సబ్స్క్రైబర్స్ అయితే వస్తున్నారు అండ్ ప్రమోషన్ అయితే చేస్తున్నాను అనమాట. కంప్లీట్లీ ప్రమోషన్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కండి లేదా స్కిప్ చేసుకోండి. ఇక్కడ మెయిన్ టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇందులో నేను 2 సొల్యూషన్ చెప్తాను. ఒకటి లాస్ట్ లో ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ మాత్రం 100% ఉపయోగించండి. 100% మీకైతే వాచ్ టైం వస్తుంది. సో కంప్లీట్లీ లాస్ట్ లో ఒక ట్రిక్ చెప్తాను. ఆ ట్రిక్ కోసం అయితే వెయిట్ చేస్తుండండి. వీడియో ఫుల్ చూసేయండి అనమాట. ఫస్ట్ లో ట్రిక్ ఏంటంటే గాయస్ ఇక్కడ ఏదైతే వీడియోస్ మీరు అప్లోడ్ చేస్తున్నారు ఓకే, ఆ వీడియోస్ కి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, స్క్రీన్ షాట్ పెట్టిన చూడండి, స్క్రీన్ రికార్డ్ పెట్టిన చూడండి. అందులో మీరు ఏం చేస్తారంటే ఆ ఏదైతే టాప్ వీడియోస్ ఉంటాయో ఆ టాప్ వీడియోస్ పైన ఏ వీడియోస్ మీరు తీసిండ్రు ఒక 5 వీడియోస్ చూపిస్తుంది. ఆ వీడియోస్ పైన మీరు ఏం చేస్తారంటే సో కంప్లీట్లీ రిపీటెడ్ వీడియో చేయండి. ఈ రోజు కాకుండా టుమారో కాకుండా థర్డ్ డే ఇట్లా వీడియో చేయండి. 100% మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ మీకు వాచ్ టైం కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో అలా మీరు చేయండి, 100% మీకు అండ్ వాచ్ టైం వ్యూస్ కంప్లీట్ చేస్తాయి అనమాట. అది మెయిన్ టాపిక్ అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే గాయస్ ఇక్కడ మీకు ఎక్కువ వ్యూస్ వస్తలేవు, ప్రతి వీడియోకి ఎక్కువ వ్యూస్ వస్తలేవు అంటే మీరేం చేస్తారంటే అండ్ మీ తోటి క్రియేటర్ ఎవరైతే మీ తోటి క్రియేటర్ ఉంటారో అండ్ మీరు ఎలాంటి వీడియో తీస్తున్నారు, మీ తోటి క్రియేటర్ ఎలాంటి వీడియో తీస్తున్నారు, మీరు ఎలాంటి వీడియో తీస్తున్నారు పర్టికల్ గా మీరు చూడండి. మీ కంటెంట్ పైన ఎవరైనా పెద్ద క్రియేటర్ ఉన్నారనుకోండి, వాళ్ళ వీడియో చూడండి. వాళ్ళ వీడియో చూసిన తర్వాత వాళ్ళ వీడియోస్ పర్టికల్ గా యాస్టీస్ తీయకండి, కొద్దిగా వేరే తీయండి, కొద్దిగా వేరే తీసేసి మీరు యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేయండి. సో అలా అప్లోడ్ చేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మీకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వెంటనే అప్లోడ్ చేస్తే రావు. సో ఒక 2-3 వీడియోస్ అప్లోడ్ చేస్తే రావు, నెమ్మదిగా వస్తాయి అనమాట. కంప్లీట్లీ వ్యూస్ అయితే వస్తాయి అనమాట. సో అలా అయితే ట్రై చేయండి, 100% మీ వీడియో బూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అదొకటి. అండ్ లాస్ట్ లో ట్రిక్ ఏంటంటే గాయస్ ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తా చూసేయండి. అది కూడా గాయస్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యూట్యూబ్ లో వెళ్ళిపోండి. సో ఇలా యూట్యూబ్ లో వెళ్ళిపోతే గాయస్ సో ఇక్కడ మీరు యూట్యూబ్ లో వెళ్ళిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే లైవ్ స్ట్రీమ్ పెట్టకుండా అండ్ మీరు ఏం చేస్తారంటే అండ్ కూడా ప్లేలిస్ట్ తయారు చేయండి. ప్లేలిస్ట్ తయారు చేయాలంటే ఎలా ఇక్కడ మీకు చూపిస్తుంది. ఇక్కడ యూలో వెళ్ళిపోండి. ఇలా యూలో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ మీరు తయారు చేసిన తర్వాత మీరు ఎలా చేస్తారంటే లైవ్ స్ట్రీమ్ పెట్టండి. లైవ్ స్ట్రీమ్ పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారంటే అది కూడా ప్రాసెస్ చెప్తాను. వివాల్ ఉంది కదా, ఈ వివాల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వివాల్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ సింప్లీ మీకు ఇక్కడ ప్లేలిస్ట్ తయారు చేసుకోండి. ఎలా ప్లేలిస్ట్ తయారు చేసుకుంటారంటే గాయస్ ఇక్కడ మనకి ఏముంది చూడండి గాయస్ ఇక్కడ 1 సెకండ్ అండ్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ క్రియేట్ ఏ న్యూ ప్లేలిస్ట్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ మీకు ఏమంటుంది అండ్ ఇక్కడ న్యూ ప్లేలిస్ట్ ఉంటుంది, టైటిల్ ఉంటుంది, ఇక్కడ విజిబిలిటీ ప్రైవేట్ అంటుంది అండ్ ఇక్కడ కొలాబరేట్ అంటుంది. అండ్ ఇది ఇక్కడ మన టైటిల్ ఏం చేస్తారంటే టైటిల్లో వాచ్ టైం కంప్లీట్ అని రైట్ చేసుకోండి, లేదా 4K వాచ్ టైం కంప్లీట్ అని రైట్ చేసుకోండి. ఎలా అయినా రైట్ చేసుకోండి. నేను ఏం చేస్తానంటే 4K వాచ్ టైం అని కంప్లీట్ అని రైట్ చేసుకుంటాను అనమాట. ఇలా 4K వాచ్ టైం కంప్లీటెడ్ అని రైట్ చేసుకోండి. మీరు ఎలా అయినా రైట్ చేసుకోండి. సో మీ ఇష్టం అనమాట. నేనైతే ఇలా రైట్ చేస్తున్నాను అనమాట. సింపుల్ ఇక్కడ ప్రైవేట్ ఉంది కదా, దీన్ని పబ్లిక్ చేసేయండి. ఇలా పబ్లిక్ చేసేసి ఇక్కడ క్రియేట్ చేసేయండి. ఇలా క్రియేట్ చేసిన తర్వాత గాయస్ ఒక ప్లేలిస్ట్ అయితే తయారైపోతుంది. ఇక్కడ యాడ్ వీడియో ఉంది కదా, ఈ యాడ్ వీడియోకి సెలెక్ట్ చేసుకోండి. ఈ యాడ్ వీడియోకి సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే సెర్చ్ చేయండి. మీ ఛానల్ నేమ్ సెర్చ్ చేయండి, లేదా ఏదైనా కానీ సెర్చ్ చేయండి, మీ వీడియో సెర్చ్ చేయండి. లేదా అలా రాకుంటే మీరు ఏం చేస్తారంటే సింప్లీ బ్యాక్ వచ్చేయండి. ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ అండ్ మీ ఛానల్లో వెళ్ళిపోండి. ఇలా ఓయిస్ అన్ని వ్లాగ్స్ ఉంది కదా, దీంట్లో వెళ్ళిపోండి. దీంట్లో వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మీకు ఒకవేళ చెప్తున్నా, జస్ట్ ప్రాసెస్ చెప్తున్నా, మీరు చేసుకోండి. నాకైతే అవసరం లేదు కాబట్టి సో ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా అనమాట. గాయస్ ఇక్కడ వీడియోస్లో వెళ్ళిపోండి. వీడియోస్లో వెళ్ళిపోతే గాయస్ ఇక్కడ సింప్లీ ఏదైతే వీడియోస్ క్రియేట్ చేసిండ్రో ఇక్కడ చూడండి, ఏదైతే వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది కదా, ఈ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఈ 3 డాట్స్ సెలెక్ట్ చేసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఏమంటుంది అండ్ 1 సెకండ్ 1 2 3 4 5 6 ఈ 6th నెంబర్లో సేవ్ టు వాచ్ లేటర్ అంటుంది, లేదా సేవ్ టు ప్లేలిస్ట్ అంటుంది కదా, ఇక్కడ అనమాట. 1 2 3 4 5 6 7 లో అనమాట. ఈ 7 లో మనకు సేవ్ టు ప్లేలిస్ట్ అంటుంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసేస్తే గాయస్ ఇక్కడ మనకి ఏమంటుంది చూడండి గాయస్ ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి 4K వాచ్ టైం కంప్లీటెడ్ అంటుంది కదా, దీన్ని మీరు ఓకే వేసుకోండి. ఇలా ఓకే ఇస్తే అండ్ ఇలా అనమాట సేమ్ టు సేమ్ కొన్ని ఒక 10 వీడియోస్ కానీ 20 వీడియోస్ కానీ సేమ్ యాడ్ చేశాను అనమాట. ఇది ఒకటి అనమాట, అది అయిపోయింది. అండ్ సెకండ్ వన్ కూడా అలాగే తీసుకోండి అండ్ ఇక్కడ సేవ్ టు ప్లేలిస్ట్ అనమాట అండ్ కదండి ఇలా అనమాట. ఇలా సేమ్ యాడ్ అయితే వేసేయండి. సో అలా యాడ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ ఒక 10 వీడియోస్ 20 వీడియోస్ అయితే యాడ్ చేసేసుకొని నేనైతే ఒక 2 వీడియోస్ అయితే యాడ్ చేసి మీకు చూపిస్తాను అనమాట. ఓకే, సింప్లీ ఇలా యాడ్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ బ్యాక్ వచ్చేయండి. అండ్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే హోమ్లో వెళ్ళిపోండి. హోమ్లో వెళ్ళిపోయిన తర్వాత గాయస్ ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్కు ఓకే వేసుకోండి. ఇలా
ప్లస్ సింబల్ ఓకే వేసుకుంటే గాయస్ ఇక్కడ సింప్లీ మీరు ఏం చేస్తారంటే గాయస్ ఇక్కడ పెద్ద ప్రాసెస్ ఏం లేదు. ఇక్కడ లైవ్ స్ట్రీమ్ పెట్టాలి, ఎలా పెట్టాలి మీకు ఇలా చూపిస్తుంది చూడండి గాయస్. ఇక్కడ పెన్సిల్ కొడుతుంది కదా, ఈ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేసుకోండి. ఈ పెన్సిల్ గుర్తుకు సెలెక్ట్ చేసుకుంటే గాయస్ సింప్లీ మీరు ఇక్కడ థంబ్నెయిల్ డిజైన్ చేసుకోండి. ఎలాంటి థంబ్నెయిల్ 4K వాచ్ టైం కంప్లీటెడ్ అని మీరు థంబ్నెయిల్ అయితే డిజైన్ చేసుకోండి. డిఫరెంట్ థంబ్నెయిల్ అయితే డిజైన్ చేసుకోండి. థంబ్నెయిల్ పైనే ఫోకస్ ఉంటుంది ఆడియన్స్ ది. కంప్లీట్లీ మీరు ఏం చేస్తారంటే థంబ్నెయిల్ మంచిగా డిజైన్ చేసుకోండి. అదొకటి మెయిన్ ఇంపార్టెంట్. థంబ్నెయిల్ పెట్టుకున్న తర్వాత ఓకే, థంబ్నెయిల్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ టైటిల్స్ లో కూడా మీరు ఏం చేస్తారంటే 4K వాచ్ టైం కంప్లీటెడ్ అని మీరు కూడా టైటిల్ మెన్షన్ చేసుకోండి. అదొకటి. అండ్ ఇక్కడ విజిబిలిటీ అయితే పబ్లిక్ ఉంచుకోండి. అండ్ ఇక్కడ ఆడియన్స్ రిక్వైర్డ్ అనేది నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అయితే మెన్షన్ చేసేయండి అనమాట. ఓకే, అది అయిపోయిన తర్వాత గాయస్ సింప్లీ ఇక్కడ డిస్క్రిప్షన్ అనేది మీ ఇష్టం ఎలా పెట్టుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం ఎలా పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే గాయస్ ఇక్కడ మనకి ఏముంది అంటే గాయస్ స్క్రీన్ కాస్ట్ ఉంది చూడండి, ఇది అన్నమాట స్క్రీన్ కాస్ట్ అనేది. ఈ స్క్రీన్ కాస్ట్ అనేది మీరు ఏం చేస్తారంటే ఇనేబుల్ చేసుకోండి. ఇది ఇనేబుల్ చేసుకున్న తర్వాత గాయస్ సింప్లీ మీకు ఏం చేయాల్సిన పని లేదు. మీరు ఈ లైవ్ అనేది కొద్దిగా లేట్ లో లైవ్ చేయాలనుకుంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షెడ్యూల్ చేసుకోండి. ఇలా షెడ్యూల్ చేసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే ఇక్కడ షెడ్యూల్ ఇనేబుల్ చేసుకోండి. ఇంకా టైం అయితే మెన్షన్ చేయండి. అంటే సో నవంబర్ ఇక్కడ ఉంది కదా మీకు 9 కదా, ఇవాళ 8 కదా, 8 అయితే 8 మెన్షన్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఓకే వేసేయండి. ఓకే వేస్తే కాదు ఇక్కడ మనకు టైం అయితే అడుగుతుంది. ఇక్కడ మీరు టైం 12 అయితే 12, 2 అయితే 2, PM అయితే PM, AM అయితే మీ ఇష్టం. మనకు PM ఉంటుంది కాబట్టి PM పెట్టుకోండి, AM అంటే నైట్ లో అనమాట. సో అట్లా మీరు ఓకే వేసుకోండి. ఇలా ఓకే వేసుకున్న తర్వాత కాదు ఇక్కడ సింప్లీ ఇక్కడ ఈ అడ్వాన్స్ సెట్టింగ్ గురించి మీకు తెలిసిన విషయమే, అన్ని ఎనేబుల్ అయితే వస్తాయి. అండ్ ఎవరికైతే మానిటేషన్ లేదో అది మానిటేషన్ ఆప్షన్ అయితే వస్తాయి అనమాట. సింపుల్ అది బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ మీరు నెక్స్ట్ వేసేయండి. అండ్ ఇలా నెక్స్ట్ వేసేయండి. ఇక్కడ మాకు నో ఇట్స్ నాట్ మేడ్ కిడ్స్ అంటుంది, ఇక్కడ నెక్స్ట్ వేసేయండి. సో ఇలా నెక్స్ట్ వేసేస్తే గాయస్ ఇక్కడ సింపుల్ ఏమంటుంది చూడండి, మీకు చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. సో అది లైవ్ అయితే అవుతుంది. ఇక్కడ చూడండి గో లైవ్ అంటుంది, డన్ అంటుంది. సో ఇప్పుడు లైవ్ చేసేస్తే లైవ్ అయిపోతుంది, డన్ చేసిస్తే డన్ అయిపోతుంది, మీ ఇష్టం. సో లైవ్ చేసిస్తే లైవ్ అయిపోతుంది అనమాట. సో ఇలా లైవ్ చేసిన తర్వాత అండ్ మీరేం చేస్తారంటే సింప్లీ మన స్క్రీన్ కాస్ట్ అనేది ఆన్ అయిపోతుంది. నేను డన్ చేస్తాను, ఎగ్జాంపుల్ కోసం డన్ చేస్తాను, ఇట్లా డన్ చేస్తాను. సో అది మీరు లైవ్ చేసేయాలంటే లైవ్ చేసేయండి. లైవ్ చేసిన తర్వాత సింప్లీ ఇట్లా తీసేయండి. తీసేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మీకు ఏదైతే ప్లేలిస్ట్ ఉందో ఇక్కడ ప్లేలిస్ట్లో వచ్చేయండి. ఇక్కడ ప్లేలిస్ట్లో వచ్చిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ వ్యూ ఆల్ సెలెక్ట్ చేసేయండి. వ్యూ ఆల్ సెలెక్ట్ చేసిన తర్వాత గాయస్ ఇక్కడ 4K వాచ్ టైం కంప్లీటెడ్ ఉంది కదా, దీన్ని ఓకే వేసుకోండి. ఇలా ఓకే వేసిన తర్వాత గాయస్ ఇక్కడ సింప్లీ మనకి ఇక్కడ ఏముంది చూడండి, ప్లే ఆల్ ఉంది చూడండి. ఈ ప్లే ఆల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఈ ప్లే ఆల్ ని సెలెక్ట్ చేసుకుంటే గాయస్ చూడండి అన్ని ప్లే అవుతాయి అనమాట. మనకు ఒక 10 వీడియోస్ తీసుకున్నాం అనుకోండి, అన్ని ప్లే అవుతాయి, కంటిన్యూగా ప్లే అవుతూ ఉంటాయి అనమాట. సో అప్పుడు మీకు వాచ్ టైం వచ్చే ఛాన్స్ ఉంటుంది, 100% వాచ్ టైం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ ట్రిక్ ఏంటంటే గాయస్ ఇక్కడ మీరు లైవ్ స్ట్రీమ్ పెట్టినారు ఓకే, బట్ మనకి ఇక్కడ సో మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సింది ఏంటంటే గాయస్ ఇక్కడ మీకు అది కూడా చూపిస్తాను. సో వాచ్ టైం రావాలంటే ఇలా వాచ్ టైం అయితే రాదు. సో ఇలా పెడితే వాచ్ టైం వస్తాయి అనమాట. సో మీరు పెట్టి చూడండి 100% వాచ్ టైం అయితే వస్తాయని. ఎలా వస్తుంది చూపిస్తా చూడండి గాయస్ ఇక్కడ. సింపుల్ దీన్ని పౌజ్ చేస్తాను అండ్ ఇప్పుడు సింపుల్ బ్యాక్ వస్తాను. ఏదైతే మనం లైవ్ స్ట్రీమ్ పెడుతున్నామో దాంట్లో మీరు వెళ్ళిపోండి. ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ప్లస్ సింబల్ ఓకే వేస్తాను. ప్లస్ సింబల్ ఓకే వేస్తే గాయస్ ఇక్కడ మనకి ఏముంది చూడండి గాయస్ ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి ఇది అనమాట ఈ వర్టికల్ ఆర్జెన్షన్ అనేది. సో ఇలా పెట్టుకుంటే వాచ్ టైం వస్తుంది, ఇలా పెడితే వాచ్ టైం రాదు. ఇలా ఉంది చూడండి, పైన ఉంది చూడండి. సో ఇది పైన ఉంది కాబట్టి అలా పెడితే వాచ్ టైం రాదు, ఇలా పెడితే వాచ్ టైం వస్తుంది. సో ఇలా పెట్టుకుంటే వాచ్ టైం అయితే వస్తాయి అనమాట. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెన్సిల్ కొట్టుకు వెళ్ళిపోండి. పెన్సిల్ కొడుతూ వెళ్ళిపోయిన తర్వాత సేమ్ ప్రాసెస్ ముందు ఎలా చెప్పినో అలా ప్రాసెస్ మొత్తం చేసుకోండి. సేమ్ ప్రాసెస్ చేసిన తర్వాత మొత్తం నెక్స్ట్ చేసేయండి. నెక్స్ట్ చేసిన తర్వాత లైవ్ చేసేయండి. స్క్రీన్ కాస్ట్ అయితే ఇనేబుల్ చేసుకోండి. ఇది ఇనేబుల్ చేసుకున్న తర్వాత మళ్ళీ సింపుల్లీ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఏదైతే ప్లేలిస్ట్ ఉందో ఆ ప్లేలిస్ట్ అనేది ఇక్కడ ప్లే ఆల్ అయితే చేసేసుకోండి. ఇప్పుడు సింపుల్లీ మీకు ఒక 1 hour 2 hour నడిపియండి, 100% మీకు వాచ్ టైం అయితే వస్తాయని. ఇది లాస్ట్ ట్రిక్ అనమాట. కంప్లీట్లీ లాస్ట్ లో ట్రిక్ చెప్తాను కదా, ఇదే లాస్ట్ లో ట్రిక్ అనమాట. 100% మీరు ఉపయోగించండి. 100% మీకు వాచ్ టైం అయితే 2 days లో వస్తాయని నేనైతే చెప్తాను అనమాట. సో కంప్లీట్లీ ఇలా అయితే ట్రై చేయండి, 100% వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది. సో ఎవరికైతే రాదో అండ్ నేనైతే కామెంట్ చేయండి 100%. సో వస్తుందో లేదో నేను కూడా ట్రై చేయాలి కాబట్టి మీకైతే చెప్తున్నాను అనమాట. సో ఇలా చేస్తే వస్తాయని నాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి నేనైతే చెప్తున్నాను అనమాట. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ అయితే తెలియజేయండి. 100% మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్.